ఏంటో బా పొద్దు పొద్దున్న ఎలా అవుతున్నావు? ఏం లేదు బా, నేనంట స్కామర్ అంట. అంటే కన్సల్టెన్సీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటానంట. వాళ్ళని ప్రమోట్ చేసి, వాళ్ళ యూనివర్సిటీ ప్రమోట్ చేసి, అండ్ ఇంకోటి కూడా అన్నాడు, స్క్రాప్ బ్యాచ్ అంట. నేను ఎవడు ఆడేనా తెలుగు యూట్యూబరు? తెలుగులో తెలంగాణ? వద్దు, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనకన్నా చాలా సీనియర్. విషయం బేస్ చేసుకుని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అబ్బో, మరి ఇంకా చూస్తామేంటి? పదా లాంగ్ వీడియో చేసేద్దాం. వద్దు, ఇతనికి షార్ట్ వీడియోనే ఎక్కువ. పిచ్చి కానీ నిజంగా మనం డబ్బులు తీసుకుంటా ఈ కన్సల్టెన్సీ దగ్గర కమిషన్ తీసుకుంటా ఉంటే మనం కూడా వాళ్ళకి ఐఫోన్ లో వీడియోలు రికార్డ్ చేసేవాళ్ళంగా. మనం ఎందుకురా ఈ వివో ఫోన్ లో రికార్డ్ చేసుకుంటాం? నేను హ్యాండిల్ చేస్తాను చిన్న మ్యాటర్. ఏం డాక్టర్ గారు, మీ బాధ ఏంది? నాకు అర్థం కావట్లేదు. స్కామర్ అంటావు, లేకపోతే జామర్ అంటావు, ఇంకోటి అంటావు. నువ్వు సజెస్ట్ చేస్తున్న యూనివర్సిటీ, మీరు సజెస్ట్ చేస్తున్న యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి వెళ్ళొద్దని నా వీడియోస్లో నేను ఎక్కడా చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ సెకండ్ పాయింట్, మీరు అన్నారు కదా టాప్ 5 యూనివర్సిటీస్ అని చెప్పి ఒక వీడియో పెట్టిండు. ఆ వీడియోలో నాకు మంచిగా అనిపించలే. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మొత్తం యాసమజ్ అయిపోయింది. వాడు దేనికో పని చేస్తుండు అని చెప్పి ఆ పెద్ద కన్సల్టెన్సీకి పైసలు తీసుకోవడం కోసం పని చేస్తుంది. ఏం చేస్తాం? మన పేరెంట్స్ పైసలు కష్టం, రాళ్ళు కొట్టి వచ్చిన పైసలు అన్నీ చెప్పి అందరూ కట్టుకోలేరు కదా. కొంచెం తెలుసుకో. నువ్వు చూసి మాట్లాడుతున్నావా లేకపోతే చూడకుండా మాట్లాడుతున్నావా నాకు అర్థం కావట్లేదు. షోలో కనుక ఇయర్ ఫోన్స్ ఉన్నా లేకపోతే స్టెథోస్కోప్ ఉన్నా తీసి కొంచెం సైడ్ కాపీ ఒకసారి వీడియో కరెక్ట్గా చూడు. తమ్నైల్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. నేను టాప్ 5 యూనివర్సిటీస్ అని మెన్షన్ చేయాలి. కరెక్ట్గా చూడు. నేను కొంచెం చూడకపోతే ఇక్కడ మళ్ళీ చూడు. ఏముంది ఇక్కడ స్పెక్స్ ఒకసారి పెట్టుకుని చూడు. యూనివర్సిటీస్ అంతా 30 lakh. సరే అయ్యా, నీ లెక్క ప్రకారం మాట్లాడుకుందాం. ఏ కన్సల్టెన్సీ అయితే సజెస్ట్ చేస్తుందో వాళ్ళ యూనివర్సిటీస్ నేను ప్రమోట్ చేశాను దేనికి అని అంటున్నావు. మరి రీసెంట్గా నేను పెట్టిన వీడియోలో యువనోవో కెమెరోవో ఇంగ్లీష్ అని చెప్పి యూనివర్సిటీ ఇది కూడా చెప్పానే, అది కనపడలేదా? ఒకసారి కార్ సైడ్ కాపీ ఒకసారి చూడు, ఓకేనా? నిజంగానే కన్సల్టెన్సీ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉంటే నేను కూడా నీలాగే ఒక నెంబర్ డిస్ప్లే చేసుకునేవాడు నా వీడియోస్లో. నేను ఏ వీడియోలో డిస్ప్లే చేసుకోలేదు. అండ్ ఇంకో విషయం, నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు స్కామరో, ఎవరు డబ్బులు తీసుకుంటున్నారో, ఎవరు కన్సల్టెన్సీ వర్క్ చేస్తున్నారో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏదో 4 యూనివర్సిటీల మీద ఒక వీడియో పెట్టానని చెప్పేసి దాని ఒక్క వీడియో బేస్ చేసుకొని నువ్వు కన్సల్టెన్సీ వర్క్ చేసి డబ్బులు తీసుకుంటున్నావు అనేది మాత్రం రాంగ్ స్టేట్మెంట్. ఎంబీఎస్ చదువుతున్నావు, నాకంటే చాలా సీనియర్వి. మరి ఎన్ని చూసుంటావు లైఫ్లో రష్యాకి వచ్చిన తర్వాత? మరి ఇన్ని చూసి నువ్వు ఒక వీడియోని బేస్ చేసుకుని ఒక పర్సన్ జడ్జ్ చేయకూడదని తెలీదా? చెప్పలే అంటే నేను ఏ వీడియోలో నేను చెప్పలేదు కదా. ఏ వీడియోలో నేను చెప్పాను అంటుంది ఏంటంటే, ఫైనల్గా ఒక మనిషి మీద ఒక అలిగేషన్ చేస్తున్నప్పుడు తెలుసుకొని చెయ్యి. ఊరికే నీ ఇష్టం వచ్చింది చేసేయడం కాదు, ఓకేనా?